హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేంద్ర పోగుల. ఈరోజు మనం సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ గురించి తెలుసుకుందాం. ఇది సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ సర్క్యూట్ డ్రాయింగ్. ఈ సర్క్యూట్ డ్రాయింగ్లో ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది కూడా స్టార్టింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్. సింగిల్ ఫేస్ మోటార్లో 4 వైండింగ్లు ఉంటాయి, 2 రకాల వైండింగ్లు, 2 స్టార్టింగ్ వైండింగ్లు ఉంటాయి, 2 రన్నింగ్ వైండింగ్లు ఉంటాయి. ఎస్ అంటే స్టార్టింగ్ వైండింగ్, దీన్ని ఆక్సిలరీ వైండింగ్ అని కూడా అంటాం. ఆర్ అంటే రన్నింగ్ వైండింగ్, దీన్నే మెయిన్ వైండింగ్ కూడా అంటాం. సి అంటే కెపాసిటర్, పి అంటే ఫేజ్ సప్లై, ఎన్ అంటే న్యూట్రల్ సప్లై. ఇది ఫేజ్ టర్మినల్, ఇది న్యూట్రల్ టర్మినల్, ఇది స్టార్టింగ్ వైండింగ్ కాయిల్, ఇది రన్నింగ్ వైండింగ్ కాయిల్, ఇది రోటర్ అనమాట. ఇది కెపాసిటర్. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే నేను వైండింగ్ చేసి కనెక్షన్ ఇవ్వకుండా ఉన్న ఒక మోటార్ ఇమేజ్ని తీసుకుంటాను. చూడండి, ఈ సింగిల్ ఫేస్ మోటారు, ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్. స్టార్టింగ్ వైండింగ్లో 2 కాయిల్స్ ఉంటాయని చెప్పాను కదా, ఇదొక కాయిల్, ఇదొక కాయిల్. రన్నింగ్ వైండింగ్లో కూడా 2 కాయిల్స్, ఇదొక కాయిల్, ఇదొక కాయిల్. ఈ స్టార్టింగ్ వైండింగ్కి ఇది స్టార్టింగ్ లీడ్, ఇది ఎండింగ్ లీడ్. ఈ స్టార్టింగ్ కాయిల్కి ఇది స్టార్టింగ్ లీడ్, ఇది ఎండ్ లీడ్ అనమాట. దాన్నే ఇది S1 అన్నాం, ఇది S2 అన్నాం, మళ్ళీ దీన్ని S1 అన్నాం, S2 అన్నాం. ఇక్కడ చూపించాను కదా, ఇది 1, S అంటే స్టార్టింగ్ వైండింగ్, ఇది 1, ఇది 2, ఇది 1, ఇది 2. రన్నింగ్ వైండింగ్లో ఇది స్టార్టింగ్ లీడ్, ఈ వైండింగ్లో ఇది ఎండింగ్ లీడ్, ఈ కాయిల్లో ఇది స్టార్టింగ్ లీడ్, ఇందులో ఇది ఎండ్ లీడ్. చూడండి, రన్నింగ్ వైండింగ్ కూడా ఈ స్టార్టింగ్ లీడ్, 1 లీడ్, R1, ఇది R2, ఇది R1, ఇది R2. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఈ సర్క్యూట్ డ్రాయింగ్. ఇది వైండింగ్ చేసి కనెక్షన్స్ ఇవ్వకుండా ఉన్న మోటార్ యొక్క డీటెయిల్స్. ఇప్పుడు ఈ సర్క్యూట్ డ్రాయింగ్ వివరిస్తూ మోటార్ యొక్క కనెక్షన్ ఎలా ఇచ్చామో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది స్టార్టింగ్ వైండింగ్ అనుకుంటే ఇందులో కూడా మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఇలా ఇమేజ్ తయారు చేశాను. ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది స్టార్టింగ్ వైండింగ్, అలాగే ఇది రన్నింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్. స్టార్టింగ్ వైండింగ్లో ఇది స్టార్టింగ్ లీడ్, ఎండింగ్ లీడ్, ఇందులో ఈ స్టార్టింగ్ లీడ్, ఈ ఎండింగ్ లీడ్. రన్నింగ్ వైండింగ్లో ఇది స్టార్టింగ్ లీడ్, ఇది ఎండింగ్ లీడ్, ఈ రన్నింగ్ వైండింగ్లో ఇది స్టార్టింగ్ లీడ్, ఇది ఎండింగ్ లీడ్. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వైండింగ్లో లీడ్ 2, ఈ స్టార్టింగ్ వైండింగ్లో లీడ్ 2, ఈ స్టార్టింగ్ వైండింగ్లో లీడ్ 2 లూప్ చేశాడు. ఇది కూడా స్టార్టింగ్ వైండింగ్, ఇది ఈ లీడ్ 2, ఈ లీడ్ 2 లూప్ చేశాడు. అలాగే రన్నింగ్ వైండింగ్లో ఈ లీడ్ 2 లూప్ చేశాడు. ఈ రన్నింగ్ వైండింగ్లో లీడ్ 2 నుంచి లీడ్ 2కి లూప్ ఇచ్చాడు. ఇప్పుడు రన్నింగ్ వైండింగ్ ఒక కాయిల్ నుంచి, కాయిల్ 1 నుంచి ఫేజ్ సప్లైకి వెళ్ళింది. ఇప్పుడు ఈ రన్నింగ్ కాయిల్ 1 నుంచి ఫేజ్లో కనెక్ట్ అయింది, ఫేజ్కి వెళ్ళింది. దీంట్లోనే కెపాసిటర్ కనెక్ట్ అయ్యి స్టార్టింగ్ వైండింగ్ 1కి వెళ్ళింది. చూడండి, దీంట్లోనే కెపాసిటర్ కనెక్ట్ చేసి స్టార్టింగ్ వైండింగ్లో 1కి వెళ్ళింది. అలాగే ఇక్కడ స్టార్టింగ్ వైండింగ్ 1 లీడ్, రన్నింగ్ వైండింగ్ 1 లీడ్ కలిపి న్యూట్రల్లో కనెక్ట్ చేయబడింది. ఇక్కడ చూడండి, స్టార్టింగ్ వైండింగ్లో 1 లీడ్ న్యూట్రల్ దగ్గర కనెక్ట్ చేశాడు. అలాగే రన్నింగ్ వైండింగ్లో కూడా 1 లీడ్ని తీసుకొని న్యూట్రల్లో కనెక్ట్ చేశాడు. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఇది కెపాసిటర్, స్టార్టింగ్ వైండింగ్, ఇది స్టార్టింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్, ఇది రన్నింగ్ వైండింగ్. ఇది టర్మినల్ ప్లేట్, ఇది న్యూట్రల్ సప్లై, ఇది ఫేజ్ సప్లై. ఇది సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ యొక్క సర్క్యూట్ డ్రాయింగ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సర్క్యూట్ డ్రాయింగ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ ఇమేజ్ని ఇలా ప్రిపేర్ చేశాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటివరకు నా వీడియోని ఫాలో అవుతూనే ఉండండి. జై హింద్.